ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చంద్రబాబు, నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేసింది. ఏపీలో కూటమి అధికారం చేపట్టగానే కూల్చివేతలతో విధ్వంస పాలన ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి సిఆర్డీఏ అధికారులు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేశారు. చంద్రబాబు నివాసం నుంచి టీడీపీ ఆఫీసుకు వెళ్లే దారిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉందని కక్షగట్టి ఈ ధ్వంస రచనకు పూనుకున్నారు. ఉదయం 5:30 గంటల నుంచి 6 పొక్లైనర్లతో కూల్చివేతలు ప్రారంభించిన సిఆర్డీఏ అధికారులు 8 గంటలకల్లా భవనం మొత్తాన్ని ధ్వంసం చేశారు. అక్కడికి ఎవరూ రాకుండా గేట్లు వేసి భారీగా పోలీసులను మోహరించారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కూల్చివేతకు సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ఇవ్వగా వాటిని సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. వైఎస్ఆర్సీపీ తరపున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని సిఆర్డీఏను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు కూల్చివేతల కోసం అధికార యంత్రాంగం హడావుడి చేయడంతో నేరుగా సిఆర్డీఏ కమిషనర్ను కలిసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు ఆదేశాలను అందజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించినా అధికారులు వాటిని పెడచెవిన పెట్టారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ సిఆర్డీఏ అధికారులు కార్యాలయాన్ని కూల్చివేయడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు. ప్రిలిమినరీ నోటీసులపై న్యాయస్థానం మార్గదర్శకాలు ఉన్నా కూల్చివేతలకు పాల్పడ్డమేంటని ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేతపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని, కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారన్నారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనతో రక్తం పారిస్తున్న చంద్రబాబు ఈ చర్య ద్వారా 5 ఏళ్ల పాటు తన పాలన ఎలా ఉండబోతుందో హింసాత్మక సందేశం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలకు తలొగ్గబోనన్న జగన్ ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనం కూల్చివేతను తప్పుబట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మంత్రివర్గం ఆమోదం తీసుకుని నిర్మాణం చేపడుతున్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం వెళ్తామని హైకోర్టులో చెప్పిన ప్రభుత్వం శని, ఆదివారాలు సెలవులు ఉన్నాయని కూల్చివేతకు పాల్పడిందన్నారు అంబటి. నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. పార్టీలకు అతీతంగా అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయటం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్సీపీ కార్యాలయం ధ్వంసం చేయడం కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలను లెక్క చేయకుండా టీడీపీ ప్రభుత్వం విధ్వంసాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి చేష్టలకు పరాకాష్ట. తెలుగుదేశం పార్టీ పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పరంగా విధ్వంసం సృష్టించడంతో మీ పరిపాలన ప్రారంభమైంది. ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతి పరులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం చేశాం. ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా మేము మిగలనివ్వము, వాటి మీద కూడా దాడులు చేస్తామని ఒక సంకేతం ఇవ్వడం జరిగింది. దురుద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రభుత్వం కూల్చివేసిందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. టీడీపీ పతనానికి ఇదే నాందన్నారు. ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం తాడేపల్లిలో ఉన్న మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం, అది కూడాను ఒక కాలువలో కట్టినటువంటి నిర్మాణం. దానిపైన కూడా మీరు కోర్టుకు వెళ్ళారు కదా. కోర్టు ఆదేశాలని గత ప్రభుత్వం గౌరవించింది కదా. ఈరోజు కనీసం కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తారా? అంటే ఇంకా రాజ్యాంగంతో ఇంకా పని లేదా? న్యాయస్థానాలతో పని లేదా? జడ్జీలతో ఇంకా పని లేదా? మీరు ఏదనుకుంటే అదేనా? ఈరోజు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ నాశనానికి నాంది పలుకుతుందని నేనైతే అభిప్రాయపడతాను. విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, మేము చేసినటువంటి నిర్మాణాలు ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం యాజ్ పర్ రూల్స్ ఫాలో చేసాం. అయినప్పటికీ కేవలం విధ్వంసం సృష్టించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు. తాడేపల్లిలో కొట్టేసేది కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది రోజు కనబడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొట్టించినట్టు కనబడుతుంది.
కూల్చివేతలకు తాము వ్యతిరేకమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పార్టీ ఆఫీస్ కూల్చివేత సరికాదని హితవు పలికారు. ఇప్పుడు పార్టీ ఆఫీస్ కొలగొట్టాలంటున్నారు. మరి చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నారో లేదు తెలియదు నాకు. ఏదైనా పొలిటికల్ పార్టీ ఆఫీస్ కట్టుకోవడం తప్పేం లేదు. అయితే చట్టబద్ధంగా గవర్నమెంట్ నుంచి ఏమొచ్చింది ఏంటనేది చూసుకోవాలి. అట్లా లేకుండా పరిశీలించుకోవచ్చు. రాజకీయ పార్టీ పరిమితమైన పద్ధతిలో ఎక్కడ కార్యాలు పెట్టుకున్నా మనకి అభ్యంతరం ఉండకూడదు. కాంట్రవర్సీ ఉంటే ఆ కాంట్రవర్సీ తెలుసుకోవచ్చు. ఏపీలో ఒకవైపు ఎన్నికల ఫలితాల రోజు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఆస్తులను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేస్తున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను టార్గెట్ చేసుకుని ధ్వంస రచన చేస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం చర్యలను ప్రజాస్వామ్యవాదులు ముక్తఖండంతో ఖండిస్తున్నారు.